చాలా బాధాకరం. మరి కేసులో అంబేద్కర్ జయంతి రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జీవో విడుదల చేయడాన్ని మాల సంఘ నాయకులు ఖండించారు. మాలలకు అన్యాయం జరిగే విధంగా ఉన్న ఎస్సీ వర్గీకరణకు తాము వ్యతిరేకమని ఆదిలాబాద్ జిల్లా మాల సంఘ అధ్యక్షులు కొప్పుల రమేష్ అన్నారు. ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్లో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించిన ఎస్సీ వర్గీకరణను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎస్సీ తరగతుల విభజన కాంగ్రెస్ విజయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన ప్రకటన అత్యంత విచిత్రంగా ఉందన్నారు. మాల సామాజిక వర్గంపై భట్టి విక్రమార్క కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. రాబోయే రోజుల్లో మాల సంఘ వర్గం కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెబుతుందని తెలిపారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం, మొన్న 14th ఏప్రిల్ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా బాబాసాహెబ్ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో ఆ రోజు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవోని విడుదల చేయడం మేము బ్లాక్ డేగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొత్తం అన్ని జాతుల కోసం ఐక్యంగా ఉండి హక్కుల కోసం చేసిన విధానము, తను పుట్టినరోజు సంతోష వేడుకలలో దళితులందరూ బహుజనులందరూ ఉన్న సందర్భంలో ఈ ప్రభుత్వం మాత్రం మాలలకు వ్యతిరేకంగా ఆ రోజు వర్గీకరణ చేస్తూ జీవోని విడుదల చేయడం ఇది కాంగ్రెస్ యొక్క మాలల పట్ల ఉన్న దురంకార చర్యకు, మాలల పట్ల ఉన్న వ్యతిరేక చర్యగా మేము భావిస్తున్నాం. దీన్ని విడుదల చేయడాన్ని మేము మాలలకు బ్లాక్ డేగా భావిస్తున్నాం. ఈ ప్రభుత్వం మేము దీన్ని న్యాయబద్ధంగా చేసినట్టయితే స్వాగతం పలుకుతుంటుంది. కానీ ఈ ప్రభుత్వం ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.